హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న ఎపిసోడ్లో నాకు తనూజ అక్కడ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు మాట్లాడుకునేటప్పుడు పర్సనల్గా మాట్లాడాలి అన్నప్పుడు, ఒకవేళ అందరూ వెళ్ళిపోయే టైంలో తనూజ గారు లేచి వెళ్ళిపోతున్న టైంలో కళ్యాణ్ ఉండమనొచ్చు. మనకి అక్కడ కట్ చేశారు. రీతు అప్పటికి అంటదనమాట, ఓహో మీ ఫ్యామిలీ మాట్లాడుకోవడానికా అంటే, అయితే నువ్వు కూడా ఉండరా అంటాడు. సరే ఉండమనొచ్చు, కానీ మనం కొంతవరకు ఉండాలి. మాట్లాడేసాము కొంతసేపు, పక్కకు వచ్చేయాలి. అంతేగాని అక్కడే కూర్చొని నువ్వే చెప్పావు, వీడు టైం వాళ్ళకి టైం ఇచ్చేస్తా అంటున్నాడు, బయట కనపడు కొడతాను అది ఇదని. టైం ఇచ్చేస్తాడు అన్నప్పుడు ఆపిన దానివి, ఆ టైం నువ్వు కూడా ఆ టైంని కిల్ చేస్తున్నావు అనేది మైండ్లో ఉండాలి కదా. అర్థం చేసుకొని బయటికి వెళ్తే ఆవిడ చెప్పబోతుంది. ఇప్పుడు ఆవిడ పక్కన ఉండి ఏం చెప్తుంది చెప్పండి. ఆవిడ వేరే చెప్పబోయే టయానికి బిగ్ బాస్ టైం అయిపోయిందని చెప్పాడు. అదే నేను చెప్పేది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు నా రివ్యూలో చేశాను. కొంచెం ఒకసారి చూడండి. నేను దీనికి లింక్ పెడతాను, నేను రిలేటెడ్ వీడియో కింద దీని కింద పాస్ అండ్ ప్లే బటన్ ఉండదు కదా, దాంట్లో. తర్వాత కెప్టెన్సీ టాస్క్ అప్డేట్ వచ్చేసరికి రీతు చౌదరి కెప్టెన్ అయింది. అది ఎలా అయింది, టాస్క్ ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను. దాని తర్వాత ఇవాళ ఇమ్మాన్యుయల్ వాళ్ళ మదర్ వస్తారు ఇమ్మాన్యుయల్ కోసం. అది మటుకు చూడడానికి చాలా బాగుంది. కమెడియన్గా వెళ్ళావు, కప్పుతో హీరోలా అంటే, మరి హీరోలా అంటే కప్పుతో కదా. ఒకవేళ కాకపోయినా సెకండ్ మేబీ థర్డ్ ప్లేస్లో అయినా ఉన్నా కానీ హీరోనే, ఇక మనం అలా అనుకోవాలి. కానీ ఛాన్సెస్ ఉంటే మటుకు ఇన్ని వీక్స్ ఓటింగ్లో లేకపోయినా అంత ఓటింగ్ పడుతుందంటే గ్రేటే, దానికి మెచ్చుకోవచ్చు. అది కొంచెం సంజన గారు కనుక ఎలిమినేట్ అయిపోతే, ఎందుకంటే ఇప్పటివరకు సంజన గారు ఆ రేంజ్లో సేవ్ అయ్యారు అంటే మ్యాక్సిమం ఇమ్మాన్యుయల్ ఓటింగ్ ఉండడం వల్లే. లేకపోతే మీరు చూడండి, ఈ వారం వచ్చేసరికి ఆవిడ బాటమ్ 2లో ఉన్నారు. దివ్య కూడా ఏంటంటే తనుజ రేటర్స్ వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆమెకు ఓట్లు ఇదవ్వలేదు కాబట్టి. లేకపోతే ఈ వీక్ సంజన గారు వెళ్ళే ఛాన్సెస్ వెరీ హైగా ఉండేవి. అందుకోసం అని ఆవిడ వెళ్ళిపోతే ఆ ఓట్లు కూడా అటు పడితే ఏమైనా సెకండ్ ప్లేస్కైనా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉండవచ్చు అనేది నా ఫీలింగ్. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.